కడప జిల్లా ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు పోస్టాఫీసులో 10 లక్షల రూపాయలు గోల్మాలయ్యాయి. పోస్టల్ ఉద్యోగి కొడుకు నిర్వాకంతో ఖాతాదారులు రోడ్డున పడి లబోదిబో అంటున్నారు. తండ్రి అనారోగ్యం కారణంగా కొంతకాలం నుంచి తండ్రి విధులు నిర్వహిస్తున్నాడు. కొడుకు విజయ్ ఆర్డీల పనులకు వసూలకు పోస్టల్ అధికారులు విజయ్ పంపేవారు. దీనిని అదునుగా తీసుకుని విజయ్ ఖాతాదారుల సొమ్ముపై కన్నేశాడు. పోస్టల్ ఉద్యోగి శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన బదులుగా పోస్టల్ విధులు నిర్వహించేందుకు తన కొడుకుని పంపేవాడు శ్రీనివాసరావు. ఆర్డీల వసూలతో పాటు ఇతర విధులు నిర్వహించేవాడు విజయ్. ఈ క్రమంలో తానే పోస్ట్ ఆఫీస్ పర్మనెంట్ ఉద్యోగిని ఖాతాదారులను నమ్మించాడు. వసూలు చేసిన నగదును పోస్టల్ రికార్డుల్లో నమోదు చేయకుండా స్వాహా చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. అనుమానం రాకుండా ఖాతాదారుల పాస్బుక్లలో చేతితో ఎంట్రీలు రాసి ఇచ్చేవాడు విజయ్. ఇటీవల కొంతమంది ఖాతాదారుల డిపాజిట్ల కాలపరిమితి ముగియడంతో విజయ్ చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది. తాము కట్టిన సొమ్ము పోస్టాఫీస్ రికార్డుల్లో నమోదు కాలేదని తెలిసి అవాక్కయ్యారు ఖాతాదారులు. ఇలా సుమారు 10 లక్షల రూపాయలు గోల్మాలయ్యాయని బాధితులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అని కష్టార్జితం దాచుకుంటే నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ప్రైవేట్ వ్యక్తులకు పోస్టల్ విధులు ఎలా అప్పగించారని మండిపడుతున్నారు. అధికారుల సమగ్ర విచారణ జరిపి బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు.